అసలు కోలాటం కోలాహలం అన్ని నెరవేర్చకుండా మహిళల్ని, రైతుల్ని, యువతని అందరినీ కూడా మోసం చేయడం మనం కళ్ళారా చూసాం. సో ఈ రోజు పల్లెటూరులో జరుపుకోవాల్సిన పండుగ ఇయర్ మొదట్లో 2026 లో వచ్చిన పండుగ 3 రోజుల పండుగ. సో ఇది రైతుల పండుగ. యాక్చువల్ గా రైతులు పంటలు పండించి వాటిని ఇంటికి తీసుకొచ్చి భగవంతుడికి పూజ చేసుకొని బంధుమిత్రులు అందరినీ పిలుచుకొని వాళ్ళందరితో కూడా మరి కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ. కానీ ఈ రోజు రైతుల పరిస్థితి ఈ రాష్ట్రంలో అంతా దుర్భరంగా మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రబీకి గానీ ఖరీఫ్ గానీ ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం ఇవ్వకపోవటం, అలాగే హెవీ రైన్స్ గానీ వరదలు గానీ వచ్చి నష్టపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోపోవటం, అలాగే పంట పండిస్తే అది వడ్లైనా, పసుపైనా, మ్యాంగో అయినా, పొగాకైనా దేనికి మద్దతు ధర లేకుండా ఈరోజు రైతులంతా అప్పుల పాలైపోయి చాలా కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లలో చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి. అదైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు, రైతులకి వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తులు. ఈ రోజు వాళ్ళు లేకపోవటం అనేది రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రజలు ఈ రోజు రియలైజ్ అయ్యారు. కొంతమంది అత్యాశకి పోయి ఓటేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నది కూడా పోయింది. అంటే పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిరితనే ఏమంటారు ఎద్దుని తెచ్చుకొని ఈరోజు కష్టాల పాలవుతున్నాం అనేది ప్రతి ఒక్క రీతిలో కూడా కనిపిస్తోంది. ప్రధానంగా సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ సూపర్ 6 పథకం తోటి రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ఈ సంక్రాంతి రైతులకు అనేక రకాలుగా కూడా ఆదుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకంగా పండుగ నిర్వహించుకుంటున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు సొంత గ్రామంలో ఉన్నారు. ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన గ్రామంలోనే వాళ్ళ బంధుమిత్రులే ఉన్నారు కదా నారావారిపల్లిలో. ఒక 10 ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి. ఈ ప్రభుత్వంలో ఈ రైతులు సంతోషపడే విధంగా, రైతులు సరదాగా పండుగ చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో టకటక 1-2 చెప్పండి, అర్థమవుతుంది. సో పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ఆయన ఇష్టానికి ఏదైనా మాట్లాడతారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాష్ట్రానికి రావటమే చాలా అరుదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు వస్తాడు, జగన్ని తిట్టడం వెళ్ళిపోవటం తప్ప ఈ రోజు రాష్ట్రంలో రైతులు కష్టపడినా, నిరుద్యోగులు కష్టపడినా, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించి రాష్ట్రానికి నష్టం చేస్తుంటే నోరెత్తి మాట్లాడటానికి కూడా ఆయనకి సమయం లేకపోవటం, షూటింగ్స్ లో బిజీగా ఉంటూ మనం చూస్తున్నాం. మరి రాష్ట్రం బాగుందా లేదా ఆయనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి సిగ్గుచేటు. ఒక పార్టీ పెట్టి ఒక డిప్యూటీ సీఎం గా ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా ఈరోజు కూటమిలో చేసే తప్పుల్ని నిలదీయట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు రాష్ట్రాన్ని గాని పిఠాపురాన్ని గాని. సో ఓటేసిన పిఠాపురం వాసులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. వంగ గీత లాంటి ఒక నాయకురాలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే నాయకురాలని కాదని ఇలాంటి వాళ్ళకి ఓటేసామే అని ఈ రోజు ప్రతి ఒక్కరిలో ఆ బాధ కనిపిస్తుంది. సంక్రాంతి సంబరాలంలో భోగి పండుగ సందర్భంగా వార్త రోజు తన కుటుంబ సభ్యులతో కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలు పాలించేటువంటి ఆవును కాదని అనేటువంటి గేదెను తెచ్చుకున్నారు. అలాగే ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన అంటూ కూడా ఆర్కే రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఒక్కసారి గుంటూరులో ఎలాంటి సంబరాలు నెలకొన్నాయో, ఒకసారి గుంటూరులో ఎలాంటి వాతావరణం ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఫ్యామిలీస్ అన్నీ కూడా గుమ్మిగూడాయి. మొత్తానికి అయితే భోగి మంటలు, అలాగే రేగుపళ్ళు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల మీద రేగుపళ్ళు కూడా వేయడం, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి ఆ సెలబ్రేషన్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు గుంటూరు నుంచి. ఒకసారి అక్కడ లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, గుంటూరులో ఎలా ఉన్నాయి సంబరాలు, ఎలా జరుపుకుంటున్నారు?